వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తాగేటివారిపాలెం గ్రామంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు అంత్యక్రియలు ఆదివారం విషాద వాతావరణంలో జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చాట్ల వాసుకు తుది వీడ్కోలు పలికారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అండగా ఉంటానని కుటుంబ నాయకులు భరోసా ఇచ్చారు. తాగేటివారిపాలెం గ్రామం ఆదివారం శోకసంద్రంగా మారింది. చాట్ల వాసు మృతితో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారందరినీ కలిచివేశాయి. వాసు భౌతిక కాయాన్ని చివరిసారి చూసేందుకు గ్రామస్తులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కూటమి నాయకులు గ్రామానికి చేరుకుని వాసు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ న్యాయం జరిగే వరకు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు. చాట్ల వాసు హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తిగా వాసును గుర్తు చేసుకున్న గ్రామ పెద్దలు ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వాసు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. చాట్ల వాసు హత్య ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలో ఇప్పటికీ విషాద వాతావరణం కొనసాగుతోంది. వాళ్ళు ఎందుకు కొట్టినాడు? దేని ప్రకారం కొట్టినాడు? వాడు ఏమన్నా తప్పు చేసిండా? మీకేం అవసరము? తప్పు చేస్తే నీకేదంటే వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి నువ్వు ఒప్పించుకోవాల్సి ఉండే. ఇప్పుడు నువ్వు ఎందుకు కాకపోతే నీకు తల్లిదండ్రులతో వినకపోతే 10 మందిలో చెప్పి ఒక ఆలోచన ఇరగొడితే వాళ్ళ పిల్లల దగ్గర ఉంటాడు. ఇలా ప్రాణం తీసినాడు. వాళ్ళ పిల్లల వాడు చదవాలి, వాళ్ళ తల్లిని వాడు చదవాలి. తాగుతాడు తండ్రి ఉన్నాడు, ఒక ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళకు బాధ్యతలు ఎవరు? నువ్వు వాళ్ళు చంపించినావు, బరాబరే నువ్వు పోయిన బరారికి పిల్లలకు ఈ తల్లి కడుపు కాలింది. ఈ ఊళ్ళో అందరూ కూడా ఎవరు సాక్ష్యం చెప్పట్లేదు. ఎవరు సాక్ష్యం చెప్తలేడు? ఎందుకు? ఏమైనా డబ్బులు తీసుకున్నారా? దీని మీద మనకి అంత కోపం ఎందుకు? వాడు ఏం తప్పు చేసిండు? నా కుటుంబాన్ని ఎవరు చేయాలో మీరు చెప్పండి. వాళ్ళు తీసుకోండి. మీరైనా, పోలీసు వాళ్ళైనా, సీఎం అయినా, ఎవరైనా నాకు ఆ మధుడు కావాలి. మాకు నా భర్త ఏం చేసి నా భర్త ప్రాణాలు తీసుకున్నారు. దొంగ దెబ్బ తీసి చంపాల్సిన అవసరం ఏముంది అసలు? పోలీసు వచ్చి నాకు ఉద్యోగం ఇస్తారని డబ్బులు ఇస్తారంటే నాకెందుకు డబ్బులు? నేను కష్టం చేసుకోలేనా? నేను బతకలేనా? నాకు భర్త ప్రాణాలు తీసుకొస్తాయా? లేదు. నాకు వాడికి ఏం శిక్ష చేశాడు? వాడు కురు శిక్ష కంపల్సరీ వేయాల్సిందే. వాడు నా భర్త గొంతులో పెట్టాడు. అప్పుడు నా భర్త సంబంధించాడే లేదు. నా భర్త చంపేశాడు. బిడ్డ అన్నం తింటుండో ఒకదాని 2 సంవత్సరాల ఆపరేషన్ 2 సంవత్సరాల
చూపియాలా వాడు తీసుకొచ్చి చూపియాలా అందయ్యో వాడిని చేసుకురావాలి నెల్లూరు నుంచి వస్తుంటే ఎక్కడో ఎంత బాగా చేసింది ఎక్కడో పెళ్లి చేసుకున్నాను సార్ నేనున్నానని చెప్పాను నాకు నేనున్నానమ్మా వాడే తప్పు చేసింది నేను దానిస్తానమ్మా నా బిడ్డలాంటి దానమ్మా అని చెప్పి నాకు వద్దుగా చేశారు వాడు వాడిని తీసుకురావాలా వాడిని తీసుకురావాలా నా నేను ఈ తాగేటివారిపాలెంలో టీడీపీ సొసైటీ డైరెక్టర్గా మా ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవిలో ఇవ్వడం జరిగింది. ఈ మందా మధు అనే అతను ఈ తీవ్రంగా ఈ రవిచంద్ర చేత చాట్ల వాసునాన్ని పిలిపించి ఇంత దారుణంగా ఈ దారుణానికి ఒడిగట్టిన మందా మధు కానీ రవిచంద్ర కానీ ఇట్లా ఈ గ్రామంలో అభివృద్ధి ఇంత బాగా చేస్తున్నారు, ఈ వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల అభివృద్ధి బాగా జరుగుతున్నది, వీళ్ళు ఎలాగైనా అడ్డుకోవాలి ఎలాగైనా చెయ్యాలి అని ఆ పిల్లోడు మా పక్కన తిరిగిన దానివల్లే ఇంతకు ముందంతా అబ్బాయి పక్కన తిరుగుతున్నాడు. గతం 2 ఏళ్ల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ అబ్బాయి టీడీపీ తరపున తిరగతా మాతోనే తిరగతా మాతోనే చేస్తా ఉన్నంత కసిలతోటి చేసిన ఈ తీవ్రంగా అబ్బాయిని ఒక దగ్గరికి ప్లాన్ తోటి పిలిపించి మనుషుల్ని పెట్టించి కొట్టించాల్సినంత అవసరం మా గ్రామంలో కనీసం పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా ఈ రోజు కూడా ఈ గ్రామం కానీ సరాపాలెం పంచాయతీ అంటే ఒక మా ప్రశాంతికి మారుపేరుగా ఉన్న గ్రామం ఇది. అట్లాంటి అబ్బాయిని చాట్ల వాసు అనే అబ్బాయిని ప్లాన్ తోటి పక్కకు పిలిపించి అక్కడ తీసుకొచ్చి దాడి చేపించి వాళ్ళని తీవ్రంగా కట్టెలతోటి మంచ పట్టెలతో కొట్టారు. అందుట్లో నన్ను కూడా టార్గెట్ చేసి ఖచ్చితంగా నన్ను కూడా ఆ టయానికి నన్ను కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. ఆ రోజు పిలిపించడంతో నేను పోయే లోపల వాసుని పూర్తిగా కొట్టేశారు. కొట్టేసి వీళ్ళు పరాలకు వెళ్ళిపోగానే నేను దగ్గరుండి హాస్పిటల్ చేర్చుని కూడా తీసుకెళ్ళాము. కానీ తీవ్రంగా మేము ఈ గ్రామం తరపున మేము ఎవరైనా తప్పుగానే చూస్తాం, ఎవరికి అన్యాయం జరిగినా మేము ముందు నిలబడతాం. అట్లా అని ప్రతి ఒక్క దానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు. వీళ్ళు ఇలా చేస్తే భయభ్రాంతులు చేయాలి, వీళ్ళని ఎట్టైనా భయపెడితే భయపడతారు. ఇంకోటి కూడా ఇంకెవరు ముందు తిరగరు. ఆ టీడీపీలు వెనక కూటమి ప్రభుత్వం తరపున ఎవరు తిరగకుండా ఈయన ఒక్కనే చేయాలని ఒక కష్టతోటి ఒక మనస్తత్వం ముందు పెట్టుకొని ఇది తీవ్రంగా తీసుకెళ్లి ఒక ప్లాన్ తోటి చేసి ఇంటి మీద వైసీపీ జెండాలు కట్టించుకున్నా కూడా ఆ అబ్బాయికి మాజీ సర్పంచ్ గా చేశాడు. మళ్ళీ ఇటు ఈ మధ్య రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ అబ్బాయికి తీవ్రంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రూరల్ మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా కూడా పదవి అనౌన్స్ చేశారు. ర్యాలీలు మళ్ళీ ప్రతి ఒక్కరు చేశారు. అన్నిట్లో కూడా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి ఓర్చుకోలేకే ఇలా చేసిన కారణం. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మాకు కానీ ఒక రోడ్లు కానీ ఒక అరువులు కానీ ఒక బావి సమస్య కానీ ఏదైనా పనులు కూడా ఏది కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మా ఎమ్మెల్యే గారి తరఫున మొత్తం మా ఊరు కూడా అభివృద్ధి జరుగుతున్న కారణం మా ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి చేస్తుంది కాబట్టి అవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున ఈ పార్టీ ఇంత దారుణానికి ఒడిగట్టిన మందా మధుని కానీ రవిచంద్ర అనేవాడు కానీ వాళ్ళు చిక్కిన ఇద్దరు నవీన్ అనేవాడిని గణపతి అనేవాళ్ళని తీవ్రంగా ఉరిశిక్ష తీయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఆ అబ్బాయి వచ్చి నిలబడి ఈ ఎస్సీల తరపున కానీ మాకు బడుగు వర్గాల పక్కన కానీ అబ్బాయి నిలబడి ఇది మీకు నేనున్నాను భరోసా చేయాల్సిన వాడు అతనే ఈ పార్టీలో ఈ దారుణానికి ఓడికట్టాడంటే ఇంక ఈ సమాజంలో ఏం న్యాయం జరిగితే ఏం న్యాయం చేస్తారు? ఏమైనా ప్రతాప్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా కట్టిస్తున్నాం మేము మిమ్మల్ని సాయం మేమనే సాయం నువ్వు రాకూడదు. ఇసుముండోళ్ళని కూడా మీరు పోర్చిచ్చి మిమ్మల్ని పెట్టుకొని మిమ్మల్ని చేస్తే ఈ రోజు దళిత వర్గాలకు చదివిన మేము ఏమో తప్పులు చేసాం, మేము ఏమి అన్యాయాలు చేసాం, ఏమి ఫలానా తప్పు మేము చేసామా? ఎవరన్నా తుస్కరకు మేము అన్నామా?
ఈ రోజు నుంచి ఏ రోజైనా సరే ప్రెస్ మీట్లో ఏదైనా పెట్టడా ఏ బిడ్డ ఆ బిడ్డ ఏ కార్యక్రమం కూడా తెలియకుండా ఉన్నాడే 8 నెలల బిడ్డ ఆ బిడ్డకి తండ్రి అని చెప్పుకునే దాన్ని కూడా లేకుండా చేశారు ఈ రోజున ఈ మందా మధు అనే అతను ఈ వైసీపీ తరపు నుంచి ఇంత దారుణాలు జరుగుతుంటే మీరు ఈ ఉండోళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా ఖండిస్తున్నారు? తీవ్రంగా ఖండించి అన్నింటిలో కూడా సస్పెండ్ చేసి తీసుకొని మీరు దగ్గర పెట్టుకోవాల్సిన పోయి మీరు ఆ ఉండోళ్ళని దగ్గర తీసుకొని సుమడన్ని కోట ప్రభుత్వంలో ఇలా చేస్తా ఉంటే దీనికి ఎవరు కార్యక్రమం? ఇప్పుడు వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంది? ఈ గ్రామం పరిస్థితి ఏంది? 8 నెలల బిడ్డ ఆ బిడ్డ పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? వాడు తప్పగా వాళ్ళ నాన్న ఖర్చులు లేక, వాళ్ళ నాన్న పనిచేసే స్టేజ్ కూడా లేక, వాళ్ళ నాన్న ఒక అడుక్కుంటున్నాడు కూడా. వాళ్ళకి దిక్కు అనేది ఈ బిడ్డ పోయినప్పుడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? ఇట్లా ఎంతమంది చేస్తారు? ఒక ఎస్సీలకి న్యాయం చేయాల్సిన వాడే ఒక ఎస్సీలు చంపుకుంటా పోతా ఉంటే న్యాయం ఇంకెక్కడ జరుగుద్ది? మనకి ఎస్సీల తరపున ఒక మాదిగోళ్ళ తరపునైనా, ఒక మాలల తరపునైనా, ఒక బడుగు వర్గాల తరపునైనా కానీ ఒక కమిటీ అనేది దేనికి వేస్తారు? వాళ్ళకి ఏదైనా సమస్య జరిగితే ఇతను పెద్దగా నిలబడి వాళ్ళ సమస్యల పోరాటానికి వేస్తారు. పోరాడే పదవులు తీసుకొని ఈ బోర్డులో చేస్తా ఉంటే ఇంక ఏం న్యాయం జరగద్ది? ఈ ప్రభుత్వం మీద బురదలని తప్పగా ఇంకేమన్నా ఉందా ఈ వైసీపీ వాళ్ళకి? నిద్ర మంచం లేచిన కానీ అభివృద్ధి చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, కావులు అభివృద్ధి చేస్తున్నాడు, పల్లెటూరు అభివృద్ధి చేస్తున్నాడు, రోడ్లు లేపిస్తున్నాడు. పని అని అడిగితే అర్ధరాత్రి ఫోన్ చేసిన సార్ ఈసారి పరిస్థితి పలానా హాస్పిటల్ ఉన్నారు సార్, వాళ్ళు కొంచెం సాయం చేయండి సార్ అంటే ప్రతి ఒక్క ఫోను ఏ టయాన్ని ఫోన్ చేసినా కూడా ఈ సంఘటన జరిగిన కాడి నుంచి కూడా 20 సార్లు ఫోన్ చేసి ఎట్లా ఉందని అడిగిన ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. అసలు ఇంకా మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఈ పార్టీలో దారుణంగా ఈ సుమంటోళ్ళు సపోర్ట్ చేసుకుంటా పోతా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు పోద్ది? ఇది తీవ్రంగా మా అధినేత మా చంద్రబాబు నాయుడు సార్ కానీ, మా లోకేష్ అన్నకు కానీ, మా జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కానీ, మా ఎమ్మెల్యే గారి తరపున అందరి తరపున కానీ మాకు ఆ కుటుంబానికి న్యాయం జరిగేట్టుగా దయచేసి ఈ వాసు అనే కుటుంబానికి దయచేసి న్యాయం జరిగేట్టుగా ప్రతి ఒక్కరు సహకరించి చేయాలి. కేవలం 2 సంవత్సరాల నుంచి మీ అందరూ దండం పెట్టి చెప్తున్నా, 2 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు మా పక్కన తిరుగుతా చేస్తా ఉండాలని ఓర్చుకోలేకే ఇదంతా చేస్తుంది కూడా, ఇంత చేసింది కూడా. సమస్యలనే, కొట్లాట్లనే, గొడవలనే, చిన్న సమస్యలనే వస్తుంటాయి. ఏదైనా పరిష్కారం చేసేటువంటి మనిషి సంఘటనలు పరిష్కారాలు కాదు, మనిషిని ఇంత ఇబ్బంది పెట్టాలో సంస్కారం కాదు ఇది. ఇంకొకసారి కూడా మా కుటుంబ అందరూ కూడా మన ఈ వాసు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. సర్వపాలెం పంచాయతీ తాగేటివారిపాలెంలో చాట్ల వాసు అనే అబ్బాయిని గడిచిన వారం రోజులుగా ఈ గ్రామంలోని మందా మధు కొంతమంది మనుషులతోటి అబ్బాయిని కొట్టి హాస్పిటల్లో గడిచిన వారం రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ నిన్నటి దినమందు అబ్బాయి హాస్పిటల్లోనే ప్రాణం విడిచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా గడిచిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయంలో ఆ అబ్బాయి వాసు అనే అబ్బాయి యాక్టివ్గా పనిచేసి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని కార్యకర్తగా, నాయకుడిగా నాగరాజు, మన నాగరాజు తోడుగా అబ్బాయి రాజా తోడుగా అబ్బాయి మన పార్టీకి ఎనలేని కృషి చేసిన అబ్బాయిని ఈరోజు వాళ్ళు వైసీపీకి సంబంధించిన మందా మధు అనే మాజీ సర్పంచ్ అబ్బాయి నన్ను అన్ని విషయాల్లో అడ్డుకుంటున్నాడు, ఈ గ్రామంలో నన్ను మా పార్టీని ఎదగనీయట్లేదనే ఉద్దేశం మీద అతను చేసే అకృత్యాలు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని చంపించడం చాలా దారుణం. అలాగే రూరల్ మండలంలో గడిచిన ఒక నెల క్రింద చెన్నాయిపాలెం గ్రామంలో మాజీ ఎంపీటీసీ కిష్టయ్యని ఇదే విధంగా వైసీపీ సంబంధించిన మార్కెటింగ్ మాజీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విధంగా జరగడం, ఇది కావలి రూరల్ మండలంలో మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అండదండాలతోటి ఈ రూరల్ మండలంలోని పంచాయతీలో గ్రామాల్లో అలజడి సృష్టించి ఏదో విధంగా వాళ్ళు మా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని
అలజడి సృష్టించి వాళ్ళు మెప్పు పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మీరు గతంలో మీరు అభివృద్ధి చేసి ఉండి మీరు 2019-24లో రాష్ట్రాన్ని అలాగే కావలిని సర్వనాశనం చేసి దౌర్జన్యాలతోటి గొడవలతోటి సృష్టించి నియోజకవర్గాన్ని నాశనం చేసి ఈరోజు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉంటే దాన్ని ఓర్వలేక ఈరోజు మీరు గ్రామాల్లో అలజడి సృష్టించి అన్యం పుణ్యవర్గని ఆ మన వాసుని ఈ విధంగా చంపి ఆ కుటుంబానికి మీరు చిన్న బిడ్డలు వాళ్ళు ఆ బిడ్డలకి తండ్రి లేని లోటు అసలు చాలా అన్యాయం. ఇది మరి ఘోరం. ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారని దీన్ని ఖండిస్తూ ఇలాంటి ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించి పోలీసు వారు ఎక్కడా వాళ్ళని తప్పించుకోకుండా వాళ్ళని కఠినంగా శిక్షించి మన వాసుకి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి తన భార్యకి మనోనిబ్బరాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని కార్యక్రమాల కుటుంబానికి సమకూర్చే విధంగా ఎమ్మెల్యే గారు రేపు గురువారం కానీ శుక్రవారం కానీ ఈ కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని, ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. సరాయపాలెం పంచాయతీలో తాగేటివారిపాలెంలో చాట్ల వాసు అనే వ్యక్తి మాకు టీడీపీ తరఫున ఎన్నో విధాలుగా మా పక్కనే ఉంటూ మన తిరుమల పక్కన, అలాగే నేను ఇక్కడ మన లీడర్గా ఇక్కడ టీడీపీ తరఫున సరాయపాలెం పంచాయతీ లీడర్గా ఇక్కడ ఇచ్చేస్తుంటే అన్నిటికీ మాకు అండదండలుగా ఉండి మాకు వాసు ఇక్కడ మాకు ముఖ్యంగా పనిచేస్తా ఉన్నాడు. ఆ మధు అనే వ్యక్తి ఇలాంటి జీర్ణించుకోలేక మామూలుగా ఆ వాసుని ఒక ప్లాన్ ప్రకారం ఇచ్చేసి ఆ వాసుని బయటికి తీసుకెళ్ళి అతి కిరాతంగా రౌడీలను పెట్టి అతన్ని చంపించిన దాఖలాలు ఉన్నాయి. ఇదే కాదు, ఇంకా మధు ఇంకా ఎన్నో చేస్తున్నాడు. ఇది ఒకటే, ఇది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అతన్ని కఠినంగా పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తే అలా అవన్నీ కూడా ఈరోజు బయటపడతాయి. ఇది ఒకటే, ఈ రోజు మన రాజా ఉన్నాడు, ఆ సమయంలో మన రాజా ఉన్నాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఇంకా రాని ఎన్నో ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు కానీ పోలీసు వాళ్ళు ఇదే ఇంట్రాగేషన్ చేస్తే ఇంకా ఎన్నో బయటకు వచ్చే విధానాలు ఉన్నాయి. అతని విధిలో ఎన్నో చేసినట్టు ఇవాళ సెటిల్మెంట్లు ఒక బ్యాచ్ని తయారు చేసుకొని ఒక 7 మంది ఒక బ్యాచ్ని తయారు చేసుకుని దొంగతనాలు, కూనీలు ఇలా చేసుకుంటూ అతను ఇదే విధిగా ఒక ఆఫీస్ కూడా పెట్టాడు. ఇక్కడ ఒక సెటిల్మెంట్ ఆఫీస్ కూడా పెట్టి ఈ తాగేటిపాలెం భయభ్రాంతులకు గురి చేసి, గతంలో ఈ తాగేటిపాలెం అంత ప్రశాంతమైన గ్రామం ఇది. మామూలుగా వస్తే ఇది అని చెప్పి పెద్ద ఒక ఇదిగా ఉండేవాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ మామూలుగా ఇతను ఈ రాజకీయాల్లోకి ఏమంట వచ్చాడు, ఈ వైసీపీలో ఏమంట ఇదయ్యాడు. ఆ నుంచి ఇక్కడ రౌడీ రాజ్యంగా అయిపోయింది. మామూలుగా తాగేటిపాలెం అనేది ప్రశాంతమైన ఊరిది. అలాంటిది ఇప్పుడు అతను ఈ రోజు రౌడీ విధంగా ఇక్కడ ఏమంటే ఇచ్చేసి ఇది తాగేటిపాలెం ఈ రోజు ఈ విధమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. మేము పుట్టినప్పటి నుంచి ఈ విధంగా అసలు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. దానికి ఈ ప్రతాప్ రెడ్డి గారు అతనికి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిచ్చి ఈ రోజు అతను ప్రోత్సహించి ఈ రోజున 50,000 ఇతను ఇంత కూలీ చేసి ఇంత విధానం చేసిన 50,000 అతను డబ్బులు ఇచ్చి కూడా పంపించాడని మాకు ఈ రోజు సమాచారం వస్తా ఉంది. అతన్ని మామూలుగా నీకెందుకు నేనున్నాను, నువ్వు 50,000 తీసుకొని ఇదేవు అని చెప్పి కూడా పంపించాడని మాకు సమాచారం వస్తా ఉంది. ఇలాంటి నాయకులు ప్రోత్సహించి ప్రతాప్ రెడ్డి ఒక రౌడీ రాజ్యంగా చేయాలనే ప్రయత్నంతో ఇక్కడ అందరిని భయభ్రాంతులకు గురి చేయాలని ఈ విధంగా అతను ఇచ్చేస్తామన్నాడు ప్రతాప్ రెడ్డి గారు. ఏం ప్రతాప్ రెడ్డి గారు, మీరు ఈ రోజు ఇలాంటి రౌడీలకి మీరు పదవులు ఇస్తారా? ఒక ఎస్ఎస్సీల అధ్యక్షుడు రౌడీలకి ఇస్తారా మీరు? ఒక పదవి ఇచ్చేటప్పుడు ఒక క్యారెక్టర్ చూడాలి కదా. రౌడీలకి మీరు పదవులు ఇచ్చి రౌడీల్ని పంపిస్తారా?
రౌడీలను పంపిస్తారా మీరు వాళ్ళ జనాల మీదకి? ఈ రోజు ఆ చాట్ల వాసు వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి? ఈ రోజు గతంలో కూడా వాళ్ళకి మేమే వాళ్ళకి ఒక కాలనీ లేకపోతే మామూలుగా మాకు టీడీపీ గవర్నమెంట్ లేని వాళ్ళకి ఒక కాలనీ కట్టించి ఇది వాళ్ళకు ఉండే విధానం, వాళ్ళు ఉండే విధానాన్ని, వాళ్ళు ఉండే ఇంట్లో ఉండేదానికి ఒక భవిష్యత్తు కలిగించాము మేము. అలాంటివి చేయాలి మీరు, అలాంటివి చేయాలి. మీ నాయకుల చేత అలాంటివి చేపియాలి మీరు. ఇలాంటి సంస్కృతి చేసేది ఏంది మీరు? మనుషులు చంపేది ఏంది, చంపించేది ఏంది? మీ గవర్నమెంట్ మా టీడీపీ గవర్నమెంట్ ఉండి మేము ప్రశాంతంగా వాళ్ళ వదినకు కూడా నేను పెన్షన్ ఇప్పించామన్నా. వాళ్ళ వాళ్ళ అన్న చనిపోతే నేను పెన్షన్ ఇప్పించా అంటే మా ప్రశాంతమైన ఇది మా టీడీపీ అంటే. అలా చేసాం మామూలుగా. ఈ రోజు మీరు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? మనుషులు చంపుతున్నారు. మా గవర్నమెంట్ ఉండి మా ఇది ఉండి ఈరోజు ప్రశాంతంగా మేము ఏ సమస్యలు ఉండకూడదు, మేము కూడా చేయొచ్చు, మేము కూడా చెప్తే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివి కాదు. ఒక సంస్కృతి మామూలుగా మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పిన ఒక సిద్ధాంతం మాకుంది. సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదినకే మేము పెన్షన్ ఇప్పించాము. మా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇప్పించాము, చేసాము. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మీరు అంటే మనుషులు చంపే కార్యక్రమాలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఈ విధంగా మీరు ఇప్పుడే ఈ విధంగా ఉన్నారంటే రేపు గవర్నమెంట్ వస్తే అసలు ఏం చేస్తారు, ఏ విధంగా ఇది చేస్తారు అంటే ఊళ్ళో ఉండిస్తారా మీరు? ఏం ప్రతాప్ రెడ్డి గారు? ఆ పిల్లలకి ఇప్పుడు అదే మన బిడ్డలో జరిగితే, అదే మన కుటుంబంలో జరిగితే మనం ఇది అవుతామా? అదే నీ కుటుంబంలో జరిగేది ఇదే పరిస్థితి. వాడికి ఎవడు ఈరోజు దిక్కు? ఎవరికి ఆ దిక్కు? నువ్వు బెంగళూరులో బ్రహ్మాండంగా ఉండవు, ఈరోజు అందరూ బాగానే ఉండి వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి? ఈరోజు ఎవడు వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు దిక్కు? రాజకీయాలు ఉంటాయి. ఇలాంటి కక్షలు కారణాలు పెట్టుకొని ఇలాంటి రౌడీలను దగ్గర పెట్టుకొని ఈ విధంగా ప్రోత్సహించి నియోజకవర్గంలో రౌడీ విధంగా మార్చేస్తాను ప్రతాప్ రెడ్డి గారు. నువ్వు పదవి ఇచ్చేటప్పుడు ఎవడు వాడి క్యారెక్టర్ ఏందని చూసుకొని ఇవ్వాలా? నువ్వు పదవులు ఇచ్చి మనుషులు చంపేస్తా?